అలాగే స్థానికంగా ఉండి భారభరితమైన పరిచర్యను ప్రతి నెలా కూడా జరిగిస్తున్నటువంటి స్థానిక దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. ఫిలిప్ గారికి చేరువచ్చిన మీ అందరికి కూడా యేసయ్య ప్రేమగల నామంలో నా శుభాభివందనాలు. అలాగే ఈ మైక్ శబ్దయంత్రం ద్వారా ఇళ్లలో కూర్చొని అరుగుల మీద కూర్చొని దేవుని మాటలు వింటున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి ప్రేమగల నామంలో నా శుభాభివందనాలు, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి మైక్ శబ్దయంత్రం ద్వారా వింటున్న వాళ్ళు టీవీ ముందుంటే మరి కొన్ని నిమిషాలు మీ టీవీ ఆపుకొని దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం తడవ చేయక దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. అందరూ సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి? అందరు చేయట్లేదు. అందరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదో కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఒట్టిగా వచ్చారు కానీ దేవుడు ఏదో మేలు చేసి మిమ్మల్ని పంపిస్తాడు ఈ రాత్రి. ఆమేన్. నువ్వు ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచి పంపిస్తాడు ఈ రాత్రి. విశ్వాసంతో వాక్యాన్ని వినండి. ఆమేన్. దేవుడు ఈ స్థలంలో సంచరిస్తా ఉన్నాడు. ఓ హల్లెలూయా. దేవుని ఆత్ముడు ఇక్కడ సంచరిస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఏదో ఒక కార్యం మీ జీవితంలో జరగబోతా ఉంది. అందరు శ్రద్ధగా వాక్యాన్ని వినండి. వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీని మీకు చెప్పి నేను వాక్యం లోపలికి వెళతాను. దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతంలో ఉన్న ఒక రాజుగారు ముగ్గురు యవనస్తులను పిలిచాడు. ఎంతమందిని చెప్పండి? ముగ్గురు యవనస్తులను పిలిచాడు. ముగ్గురు యవనస్తులను పిలిచి ఆ యొక్క రాజుగారు ఏమన్నారంటే, బాబు మీ ముగ్గురికి 3 అట్టిపళ్ళు ఇస్తాను. ఏమిస్తాను చెప్పాలందరూ చెప్పాలి. అట్టిపళ్ళు ఇస్తాను. మీరు ఆ అట్టిపళ్ళు ఒక్కొక్కడు కూడా తీసుకొని వెళ్ళి ఎవరూ చూడకుండా ఆ అట్టిపళ్ళను తినేసి నా దగ్గరికి రండి, మీకు విలువైన బహుమానాలు ఇస్తానని ఆ రాజుగారు ఆ యవనస్తులకి చెప్పారు. మొత్తం మీద ఆ యొక్క రాజుగారు ముగ్గురికి 3 అట్టిపళ్ళు ఇచ్చారు. ఈ ముగ్గురు బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు? ఎవరికి కనబడకుండా చెప్పాలి. అట్టిపళ్ళు తిని రావడానికి బయలుదేరారు. ఒక కుర్రాడైతే వాళ్ళ ప్రాంతంలోనే సముద్రం లేదు, కానీ దూరంగా ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూశాడు. ఏ మనుషులు లేరు. లోపలికి నీళ్ళలో కొంచెం దూరం వెళ్ళాడు. లోపలికి చూశాడు, చేపలు కూడా లేవు. ఆ నీళ్ళల్లో గుటుక్కున ఒడిగాడు. ఆ అట్టిపండుని తిన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఏంటా సంతోషం? నన్ను చెప్పాలి ఎవరు చూడలేదు కాబట్టి రాజుగారు చెప్పాలి నాకే బహుమానం ఇస్తారు అని తను చాలా సంతోషంగా తిరిగి వస్తున్నాడు. అలాగే మరొక యవనస్తుడు ఏం చేశాడంటే, వాళ్ళ ప్రాంతంలోనే అడవులు లేవు. చెప్పాలి, వాళ్ళ ప్రాంతంలోనే అడవులు లేవు. కానీ ఈ కుర్రాడు మరి చాలా దూర ప్రదేశంలో ఉన్న అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి సొరంగం అంటారు కదండి, ఆ సొరంగం లోపలికి వెళ్ళాడు. పిట్టలు ఏమైనా ఉంటాయని చూశాడు, పురుగులు ఏమైనా ఉంటాయని చూశాడు. ఏమీ కనబడలేదు. ఆ గుహలోకి వెళ్ళి అట్టిపండుని మింగేసి తినేసి తను కూడా చాలా చెప్పండి సంతోషంగా తిరిగి వస్తున్నాడు. ఎందుకు సంతోషంగా తిరిగి వస్తున్నాడు? నన్నెవరు చూడలేదనేటువంటి సంతోషంగా తను కూడా తిరిగి వస్తున్నాడు. ఇంకొక కుర్రోడు అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, అతను కూడా తిరిగి వచ్చాడు. మొత్తం మీద రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరిని పిలిచారు. పిలిచి ఆ ముగ్గురు యవనస్తులను కూడా ముందుకు పిలిచారు. పిలిచి అప్పుడు ఒకరిని అడిగారు, ఎరా నువ్వు ఎక్కడ తిన్నావు అట్టిపండు అంటే, ఆ యవనస్తుడు అన్నాడు కదా, రాజా తమరికి తెలియదేముంది రాజా, మన ప్రాంతంలోనే సముద్రం లేదు కదా రాజా, దూర ప్రదేశంలో ఉన్న సముద్రం దగ్గరికి వెళ్ళాను రాజా. అటు ఇటు చూస్తే నా అదృష్టమో ఏమో అక్కడ ఏ జాలరి కూడా లేడు రాజా, ఎవరు కూడా ఎత్త కొట్టడానికి రాలేదు రాజా. నీళ్ళల్లోకి వెళ్ళాను, కనీసం చేపలన్నా ఉండాలిగా రాజా, చేపలు కూడా లేవు రాజా. నీళ్ళల్లోకి వెళ్ళాను, మునిగాను, అట్టిపండు తిన్నాను రాజా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. మీరు కూడా కొట్టండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి వాళ్ళు అంటున్నారు, అరే వీడిదేరా బహుమానం, వీడిదేరా బహుమానం, వీడిదేరా బహుమానం, రాజుగారు ఇడికేస్తాడు బహుమానం అనుకుంటున్నారు. మరి రెండో వాడిని అడిగారు రాజుగారు, ఎరా నువ్వెక్కడ తిన్నావురా బహుమానం అంటే, ఆ యవనస్తుడు అన్నాడు కదా, రాజా తమరికి తెలియదే ఉంది రాజా, మన ప్రాంతంలోని అడవులు
లేవు కదా రాజా, దూర ప్రదేశంలో ఉన్నటువంటి అడవికి వెళ్ళాను రాజా, అడవి లోపలికి వెళ్ళాను రాజా, ఒక గుహ ఉంది రాజా, గుహలో పెట్టెలో పక్షులో ఉంటాయి అనుకున్నాను కానీ నా అదృష్టమేమో ఏ పెట్ట లేదు రాజా, కనీసం పురుగు కూడా చెప్పాలి లేదు రాజా. ఏమీ లేకపోవటం చూసి ఎవరు నన్ను చూడట్లేదని అట్టిపండు మింగి బయటకు వచ్చాను రాజా అంటే అందరూ చప్పట్లు కొట్టారు. మీరు కూడా కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టి ఏమంటున్నారు? అరే ఈడుదర బహుమానం, ఈడుదర బహుమానం, ఈడుదర బహుమానం అంటున్నారు. రాజుగారు ఈడికేస్తారు అంటున్నారు. మూడో వాడిని రాజుగారు అడిగారు, ఎరా నువ్వెక్కడ తిన్నావురా అట్టిపండు అంటే వాడు అన్నాడు కదా, రాజా ఎక్కడ తినలేకపోయాను రాజా అట్టిపండు, ఎక్కడా తినలేకపోయాను రాజా అంటే రాజుగారు అన్నారు కదా, ఎరా వాడు చూస్తేనేమో దూర ప్రదేశంలో ఉన్నా చెప్పాలి సముద్రం దగ్గరికి తినొచ్చాడు, వీడు చూస్తేనేమో అడవిలోకి వెళ్ళి తినొచ్చాడు, నువ్వేంట్రా ఎక్కడా తినకుండా ఎందుకు వచ్చావురా, ఎక్కడా తినకుండా ఎందుకు వచ్చావురంటే జనాలందరూ ఏమంటున్నారు తెలుసండి, ఈడు పిచ్చోడురా బాబు, ఈడు దౌర్భాగ్యుడురా, రాజుగారు మంచి బహుమానం ఇస్తానంటే వాడు చూస్తేనేమో ఎక్కడ తినొచ్చాడు చెప్పండి, సముద్రంలో తినొచ్చాడు, వీడు చూస్తేనేమో అడవిలో తినొచ్చాడు, గృహలో తినొచ్చాడు, వీడేంట్రా మరి ఎక్కడా తిని రాకుండా వచ్చాడంటే అప్పుడు రాజుగారు ఎరా ఎందుకు తినలేదురా అంటే అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు కదా, రాజా ఈ లోకములో ఎవరు చూసినా చూడకపోయినా పైనున్నటువంటి దేవుడు చూస్తాడుగా రాజా. ఆమేన్, హల్లెలూయా. పైనున్న దేవుడు చూస్తాడుగా రాజా, పైనున్న దేవుడు తప్పకుండా చూస్తాడుగా రాజా అంటే అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారో తెలుసా, తను ఇవ్వాల్సినటువంటి బహుమానాలు ఆ యవనస్తుడే పిలిచి రాజుగారు ఆ యవనస్తుడికే బహుమానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్పిన సారాంశం మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైంది కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు, లేకపోతే ఈ లోకంలో జీవిస్తున్న మీరు అనుకుంటారు నన్ను ఎవరు చెప్పండి 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 నేను చేసేది ఎవరు చూడట్లేదు అనుకుంటారు, నేను మాట్లాడేది ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు రహస్యంగా ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు, మీరు ఎక్కడ కూర్చున్నారో దేవుడు చూస్తున్నాడు, మీరేం త్రాగుతున్నారో దేవుడు చెప్పాలి చూస్తున్నాడు, మీరేం చూస్తున్నారో కూడా దేవుడు చూస్తున్నాడు. ఇదిగో ఈ రాత్రి దేవుడు తన వాక్యం నుంచి మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13, 14, 15 వచనాలు చదువుదాం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చాలండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనం చదువుకున్న లేఖన భాగంలో చదవబడినటువంటి లేఖన భాగం ఏంటంటే, యెహోవా అంట, దేవుడంట ఆకాశములో నుండి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట. ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట, నరులందరినీ చూస్తున్నాడంట. నరులందరినీ చూస్తున్నానన్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నానన్నాడు, కానీ ఈ కులాన్నే చూస్తున్నానన్నాడా? మాట్లాడాలి. లేకపోతే ఈ వర్గాన్నే చూస్తున్నానన్నాడా? లేకపోతే ఈ రంగోళ్ళనే చూస్తున్నానన్నాడా? అనలేదు. దేవుడు ఆకాశములో తన సింహాసనం మీద నుండి నరులందరినీ కూడా ఏం చేస్తున్నాడండి ఆయన? చెప్పాలి. నరులందరినీ దృష్టించి ఉన్నాడు, చూస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో ఆయన ఎవరో తెలుసా? చూచే దేవుడు. చెప్పండి, అందరు చెప్పండి. ఆయన ఎవరండి? చూచే దేవుడు. అంతేకాదు, అదే వచనంలో ఏముందంటే ఆయన విచారించే దేవుడు. ఎవరైనా విచారించే దేవుడు అంటే, విచారించడం అంటే నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి,
నీ పాపం ఏంటి, నీ యొక్క పరిస్థితి ఏంటని ఆయన పట్టించుకొని విచారణ చేసే దేవుడు. అంతేకాదు ఆయన దర్శించి కార్యము జరిగించే దేవుడు ఆయన. ఆమేన్. నేను ప్రకటిస్తున్నవాడు సజీవుడైన దేవుడు. ఆమేన్. నేను ప్రకటిస్తున్నవాడు నిన్ను చూస్తున్న దేవుడు. ఆమేన్. నేను ప్రకటిస్తున్నవాడు నీ పరిస్థితిని అర్థం చేసుకొని నిన్ను విచారించే దేవుడు. ఆమేన్. నేను ప్రకటిస్తున్నవాడు నిన్ను దర్శించి, హల్లెలూయా, నిన్ను దర్శించి నీ కార్యం ఏంటో, ఆమేన్, నీ అవసరత ఏంటో, నీ అక్కరత ఏంటో నీకు కార్యం జరిగించే దేవుడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాతో చెప్పండి, ఆయన చూచే దేవుడు అనండి. ఆయన చూచే దేవుడు అనండి. ఆయన నన్ను పట్టించుకొని నా పరిస్థితులను విచారించే దేవుడు అనండి. ఆయన నన్ను దర్శించి కార్యం జరిగించే దేవుడు అనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఆయన ఈ రాత్రి వేళ ఈ సభలో కూర్చున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆమేన్. ఈ ప్రాంతంలో కూర్చుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై చూస్తున్నాడు. మీ ఇళ్లలో ఉండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపై చూస్తున్నాడు. నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉండి ఈ మాటలు వింటున్నా సహోదరుడా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను చూసి నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చూచే దేవుడు, ఆయన విచారించే దేవుడు, ఆయన దర్శించి కార్యము జరిగించే దేవుడు. ఈ రాత్రి వేళ సమయం ఎక్కువ లేదు, నేను విస్తరించి మాట్లాడడానికి. చూద్దాము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 21వ అధ్యాయం. వచనం నుంచి కిందకు చదువుదాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని నేను చూడలేనని అనుకొని ఇంటి దూరం వెళ్ళి కూర్చోండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాడి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరం వినున్నాడు. చాలండి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. రాత్రి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. ఈమె పేరు ఏంటంటే హాగరు. ఏంటి చెప్పండి? ఈమె పేరు హాగరు. ఈమె ఒక దేశము నుంచి మరొక దేశంలోకి, ఒక ఐశ్వర్యవంతుని ఇంట్లోకి పని మనిషిగా వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? పని మనిషిగా వచ్చింది. ఆ ఇంట్లో పని మనిషిగా వచ్చినటువంటి ఆ స్త్రీ జీవితంలో ఆ ఇంట్లోకి పని మనిషిగా రావటానికి తన ప్రమేయం ఏమీ లేదు. ఆ ఇంట్లో పని మనిషిగా వచ్చింది, పని చేసుకుంటా ఉంది, కుటుంబాన్ని వదిలిపెట్టింది, తల్లిదండ్రులు వదిలిపెట్టింది, పని చేసుకుంటా ఉంది. ఆ ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉంటారు. అందరితో సంతోషంగా గడుపుతోంది, రోజు అన్నం తింటా ఉంది. దేవుని బిడ్డలారా, తను అనుకున్నది, ఇక నా జీవితానికి ఏ డోకా చెప్పండి, నా జీవితానికి ఏ డోకా లేదు అనుకున్నది. జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యాన్ని. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, తన యజమానురాలు అన్నది, అమ్మా ఈరోజు నువ్వు వెళ్ళి
యజమానుడి దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్తే ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా తన ప్రమేయమేమీ లేదు. యజమానురాలు చెప్పింది కాబట్టి వెళ్ళింది. ఆ రాత్రి యజమానుడితో పడుకుంటే దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు తన్ని తన సమానరాలుగా చూసి ఆ యజమానురాలు తన దగ్గర మరి తన జీవితాన్ని పంచుకున్నాడు. అప్పుడు ఏమనుకుందంటే ఆ స్త్రీ మేడలు కట్టుకుంది. ఏం మేడలు కట్టుకుంది? నా జీవితంలో ఏ ఢోకా లేదు, పని మనిషిగా వచ్చాను, చెప్పండి, తినటానికి దొరికింది, కట్టుకోవడానికి దొరికింది, ఈ రోజు యజమానుడితోనే, చెప్పండి, యజమానుడితోనే జీవితం పంచుకున్నటువంటి స్థితి కూడా వచ్చింది అని చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తుంటే మీకు ఇది గుర్తు రావాలి. ఇన్ని ఎకరాల పొలం కొనుక్కున్నాను కదా, నా పరిస్థితి పర్వాలేదు, బాగానే ఉంది. ఇదిగో ఇంత బంగారం కొనుక్కున్నాను కదా, నా పరిస్థితి బాగానే ఉంది. ఇన్ని బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకున్నాను కదా, నా పరిస్థితి బాగానే ఉందని చాలా మంది మనం కూడా అనుకుంటాం. ఏమండి, అనుకోవా? చాలా మంది మనం కూడా అనుకుంటాం. బిల్డింగులు కట్టుకుంటాం. ఏం బిల్డింగులు కట్టుకుంటాం అంటే, నాకు వచ్చే సంవత్సరం ఇది నేను సంపాదిస్తాను, ఈ వచ్చే సంవత్సరం నేను ఇది కొనుక్కుంటానని మనం కూడా కొన్ని ప్లాన్లు వేసుకుంటా ఉంటాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మనిషి జీవితము తన చేతిలో లేదు. మనిషి జీవితము భగవంతుడి చేతిలో ఉంది. ఆమేన్. మనిషి జీవితం ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. జాగ్రత్తగా వినండి. ఈ స్త్రీ ఇలాగా సంతోషంగా ఉంటూ ఉండగా తనకు గర్భం వచ్చింది. ఎంత సంతోషించిందంటే అంత సంతోషించింది. కుమారుడు పుట్టాడు, ఇంకా సంతోషంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ సంతోషం ఎన్నో రోజులు లేదండి. ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. ఏ వ్యక్తి అయితే నేనంతా చూసుకుంటానన్నాడో, ఏ వ్యక్తి అయితే నీకు అన్ని నేనే అన్నాడో, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ రోజు తెల్లవారు కూడా అవలేదండి. తెల్లవారకుండా ఏం చేశాడు? పొద్దుటే లేపాడు, కొంచెం ఆహారం ఇచ్చాడు, కొంచెము నీళ్ళు ఇచ్చాడు, తన భుజం మీద ఆ బిడ్డను పెట్టి పంపించాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది కదండి మార్గము, చెప్పండి, తెలియదు. ఏ ఒక్క దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామన్నా తన బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే బెర్షెబారణ్యంలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? బెర్షెబారణ్యంలోకి వెళ్ళి, దేవుని బిడ్డలారా, గురి గమ్యం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇటు అటు తిరుగుతూ ఉంటారు. చెప్పండి, గురి గమ్యం లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చెప్పండి అమ్మా. ఇటు అటు తిరుగుతూ ఉంటారు. తనలో కూడా గురి లేదు, చెప్పండి, గమ్యం లేదు, ఇటు అటు తిరుగుతూ ఉంది. అక్కడ ఆమె ఆలోచించిన ఆలోచన ఏంటంటే, తెచ్చుకున్న ఆహారము అయిపోయింది, తెచ్చుకున్న నీళ్లు, చెప్పండి, అయిపోయినాయి. ఇక ఆ పిల్లాడు, పెద్దోళ్ళం అంటే తట్టుకుంటాం కానీ పిల్లలు తట్టుకుంటారండి? చెప్పండి. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ పిల్లాడిని ఒక పొద కింద పడేసి, ఆ పిల్లాడు చావు నేను చూడలేను అనుకొని, ఆ పిల్లాడు ఏడుస్తుంటే ఆమె కూడా ఏడుస్తూ అక్కడ కూర్చుంది. ఏమి డిసైడ్ అయిందంటే, ఆ పిల్లోడు ఏడ్చి చనిపోతాడు. ఆ తర్వాత చెప్పండి, ఆ తర్వాత నేను కూడా, చెప్పండి అమ్మా, ఆ తర్వాత నేను కూడా చనిపోతాను. ఇక నాకు కూడా ఆఖరి గడియలు వచ్చినాయి. ఇక నా పని కూడా అయిపోయింది. ఇక నాకు ఆధారమేమీ లేదు. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అరణ్యంలో ఎవరు ఉంటారండి? పక్షులు ఉంటాయి. అరణ్యంలో ఎవరు ఉంటారండి? జంతువులు ఉంటాయి. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఒక్కసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీకి దేవుడు ఎవరో తెలియదు. ఆ యొక్క స్త్రీకి, చెప్పండి, దేవుడు ఎవరో తెలియదు. ప్రార్థించడం ఎలాగో చెప్పండి అమ్మా తెలియదు. పాట పాడటం ఎలాగో తెలియదు. ఆ స్త్రీ అరణ్యంలో అలాగా ఆలోచిస్తున్నప్పుడు ఆకాశము నుండి దేవుడు ఆ స్త్రీ వైపు చూశాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆకాశము నుండి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళను ప్రకటిస్తున్నవాడు, ఆమేన్, ఈ రాత్రి వేళను ప్రకటిస్తున్నవాడు, సహోదరుడా సహోదరి, ఇదిగో నీ పరిస్థితిని చూస్తున్నవాడు, ఆమేన్, నిన్ను పట్టించుకునేవాడు ఆయన, ఆమేన్, నీ దుఃఖాన్ని చూసేవాడు ఆయన, నీ గాయాలను చూసేవాడు ఆయన,
నీ పరిస్థితి అంతా మార్చడానికి వచ్చిన వాడు ఆయన. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఆ స్త్రీ ప్రార్థించలేదండి, ఆ స్త్రీ దేవుణ్ణి కూడా అడగలేదు. కానీ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఆ దేవుడు అందరికీ దేవుడు గనుక, ఆమేన్, ఆ దేవుడు అందరినీ నిర్మించిన వాడు గనుక, ఆ దేవుడు అందరికీ ప్రభువు గనుక, ఆయన ఆ స్త్రీ బాధపడుతుంటే ఆ సింహాసనం మీద ఆయన సంతోషంగా ఉండలేకపోయాడు. స్తోత్రం చెప్పరేంటండి మీరు? ఆ సింహాసనం మీద ఆయన సంతోషంగా ఉండలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి, తన సింహాసనం దగ్గర నుంచి ఒక దేవదూతని ఆ స్త్రీ దగ్గరకు పంపించాడు. ఆమె ఎవరిని పంపించాడండి? ఒక దేవదూతని ఆ స్త్రీ దగ్గరకు పంపించాడు. ఆ స్త్రీ దగ్గరకు పంపించి, ఆ కిందకి చదవండి, ఆ మాట చదవండి. ఆగర్ని పిలిచి ఏమడుగుతుందండి? ఆగరు, నీకేమైందమ్మా? నీకేమొచ్చిందమ్మా? నువ్వు భయపడొద్దు. నువ్వు చెప్పండి అమ్మా, నువ్వు భయపడొద్దు. ఇదిగో ఆకాశంలో ఉన్న దేవుడు, స్తోత్రం చెప్పరేంటండి, ఆకాశంలో ఉన్న దేవుడు ఇదిగో నీ కుమారుడు ఏడుస్తుంటే చూశాడమ్మా, నువ్వేడుస్తుంటే చూశాడమ్మా. ఇదిగో నీ కష్టాన్ని చూశాడు, నీ దుఃఖాన్ని చూశాడు. దుఃఖాన్ని చూసి ఇదిగో నిన్ను దర్శించడానికి దేవుడు నన్ను పంపించాడమ్మా అని ఆ స్త్రీతో చెప్పడంతోనే, దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఇలాగ అనలేదండి, అయిపోయిందేదో అయిపోయింది, నా చావు నేను చస్తాను అనలేదు. ఆ స్త్రీ చేసిన మంచి పని ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటకు ఆ స్త్రీ లోబడిందండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్, ఆమేన్ చెప్పండి. దేవుడు సెలవిచ్చినటువంటి మాటకు ఆ స్త్రీ ఏం చేసింది? లోబడింది. ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరులారా, దేవుడు ఎన్నోసార్లు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్నో కూడికల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సందర్భాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రాత్రి నువ్వు దేవుని మాటకు లోబడితే, స్తోత్రం చెప్పండి అమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని మాటకు నువ్వు లోబడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ రాత్రి దేవుడికి కావాల్సింది ఎవరంటే, ఆయన చూచి మాట్లాడినప్పుడు ఆయనకి లోబడే ప్రజలు దేవుడికి కావాలి. స్తోత్రం చెప్పండి అమ్మా. ఆయన చెప్పిన వెంటనే వినే ప్రజలు దేవుడికి కావాలి. దేవుని మాటకు లోబడే ప్రజలు దేవునికి కావాలి. జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ మాటకు లోబడిందో, ఆ కిందకి చదవండి అమ్మా, కిందకి చదవండి. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు మొట్ట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపుకొని చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైండును చాలమ్మ. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దేవుడికి ఆ అమ్మ లోబడిందో, దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆమె కన్నులు తెరిచాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు దేవుడు? ఆమె కన్నులు తెరిచాడు. అంటే ఆ యొక్క నీటి ఓట అక్కడే ఉంది కదండి, అక్కడే ఉందా? దేవుడు కన్నులు తెరవక ముందు కనబడిందా నీటి ఓట ఆమెకి? చెప్పాలి. దేవుడు కన్నులు తెరవక ముందు నీటి ఓట కనబడిందా? కనబడలేదు. దేవుడు కన్నులు తెరిచిన తర్వాతే ఆ నీటి ఓట కనబడింది. ఈ రాత్రి వేళ దేవుడికి నువ్వు లోబడితే దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. నీ కన్నులు తెరిస్తే అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలో అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. ఏం చూడాలో ఏం చూడకూడదు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. ఏం తినాలో ఏం తినకూడదో అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మాటకు లోబడితే దేవుడు కన్నులు తెరుస్తాడు. అంతేకాదు, ఆయన జీవజలం ఇస్తాడు నీకు. ఆమేన్. ఆయన జీవజలం ఇస్తాడు. ఇదిగో ఈ లోకంలో యాత్ర చేయటానికేమో నీ కన్నులు తెరుస్తాడు. తనుండే రాజ్యములోకి నేను తీసుకెళ్ళడానికేమో ఆయన జీవజలం నదిని నీలో పెడతాడు. ఆమేన్.
ఈ రాత్రి వేళ దేవుడికి లోబడండి. ఆమెన్. ఈ రాత్రి వేళ ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడికి లోబడితే దేవుడు మీ జీవితాల్లో తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ రాత్రి దేవుని స్వరానికి లోబడితే, ఆమెన్, ఈ రాత్రి దేవుని స్వరానికి లోబడితే దేవుడు తన కార్యాన్ని మీ జీవితంలో ప్రారంభిస్తాడు. ఇదిగోండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్త్రీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రాత్రి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో సహోదరుడా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఒకవేళ పాపములో ఉన్నా భయపడాల్సిన అవసరం ఏమి లేదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు ఆయనకు లోబడితే చాలు నాన్న. ఈ రాత్రి నువ్వు ఆయనకు లోబడి పశ్చాత్తాపడితే చాలు. ఈ రాత్రి దేవుడు నీ కోసమే ఈ మీటింగ్ అరేంజ్ చేసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉండి వాక్యం వింటున్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు లోబడు. దేవుని మాటకు లోబడితే నీ నేత్రాలు తెరవబడతాయి. నీ నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు ఏం తినాలో ఏం తినకూడదు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అర్థమవుతుంది. అంతేకాదు, జీవజల నదిని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నిత్యము జీవించేటువంటి రాజ్యానికి దేవుడిని తీసుకెళ్తాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ కష్టంలో ఉన్నప్పుడు దేవుడు చూచాడు. దేవుడు పరామర్శించాడు, అంటే విచారించాడు. ఏం చేశాడండి? విచారించాడు. దేవుడు ఆమెను దర్శించాడు. దర్శించి తన జీవితంలో దేవుడు కన్నులు తెరిచి నీటి ఊటనిచ్చి చనిపోవాలనుకున్నట్టు తనని దేవుడు బ్రతికించాడు. చనిపోతాడనుకుంటున్నటువంటి బిడ్డని దేవుడు బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవుడే ఈరోజు ఈ కూడికలో సంచరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవుడే ఈ యొక్క ఊర్లో సంచరిస్తున్నాడు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో సంచరించి దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి స్త్రీ, ఆ స్త్రీ, మరొక స్త్రీ గురించి మీకు చూపిస్తాను. చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి కిందకు చదువుదాం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారెపతుకు పోయి రాగా ఒక విధవరాలు అచ్చట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై వేడుకొనెను. ఆమె వెళ్ళి నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డులో కొంచెము నూనెయు నా వద్ద నున్నవే గాని అప్పు ఒకటైనను లేదు. అదిగదిగో చూడండి, మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును చాలమ్మా, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆమె సారెపతులో ఉన్నటువంటి ఒక ఎదవరాలు. జాగ్రత్తగా వినండి. ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? భయంకరమైన కరువు వచ్చింది. 3 సంవత్సరాలు వర్షం లేదు. 3 సంవత్సరాలు వర్షం లేకపోతే ఎలా ఉంటుందండి? చెప్పండి. పంటలు పండుతాయా అండి? పంటలు పండుతాయా? బియ్యం వస్తాయా? ఏమండి, ఏమి కూరగాయలు వస్తాయా? ఏమీ రావు. దేశమంతా కరువు ఉందండి. దేశమంతా కరువు ఉంటే ఆ కరువు ఉన్న ప్రాంతానికి, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఉన్నటువంటి ప్రాంతానికి దేవుడు ఎవరిని పంపించాడంటే దైవజనుడిని పంపించాడు. ఎవరిని పంపించాడు చెప్పండి? దైవజనుడిని పంపించాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. చాలా మందికి దైవజనుడు అంటే చిన్న చూపు ఉంటుందండి. చాలా మందికి దైవజనుడు అంటే చిన్న చూపు ఉంటుంది. దేవుడు దైవజనుడిని ఎందుకు పంపిస్తాడో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాపమైన
ఆ ప్రాంతములో ఉన్నటువంటి శాపమైన, ఆ ప్రాంతములో ఉన్నటువంటి దురాత్మ శక్తులైన, ఆ ప్రాంతములో ఉన్నటువంటి దరిద్రత అయినా పోగొట్టాలని ఆ దైవజనుడిని ఆ ప్రాంతానికి తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. ప్రజలను విడుదల చేయాలని తీసుకొస్తాడు దేవుడు. ప్రజల పరిస్థితులు మార్చాలని తీసుకొస్తాడు దేవుడు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే పుల్లలు ఏరుకోవడానికి వెళ్తుందండి. ఎక్కడికి వెళ్తుంది? పుల్లలు ఏరుకోవడానికి వెళ్తుంది. ఆవిడ దగ్గర ఎంత పిండి ఉందంట? చెప్పండి. ఎంత పిండి ఉందంట? కొంచెం పిండి ఉందంట, కొంచెం నూనె ఉందంట. ఆ యొక్క తను ఏం డిసైడ్ అయిపోయిందంటే, ఈ కొంచెం నూనెతో కొంచెం పిండితో నేను నా కుమారుడు తిని ఈ అయిపోయిన తర్వాత మేము ఏమవుతాం? చెప్పండి. ఏమవుతామండి? చనిపోతాం. ఏమి కూడా ఏమైపోయింది? డిసైడ్ అయిపోయింది. ఏమి కూడా డిసైడ్ అయిపోయింది. ఇక నా పని అయిపోయింది, నా బిడ్డ పని అయిపోయిందని ఈమె కూడా డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయి పుల్లలు ఏరుకోవటానికి నీరసంగా వెళుతుంటే దేవుని బిడ్డలారా, అక్కడికి దేవుడు దైవ సేవకుడు పంపించాడు. స్తోత్రం చెప్పరేంటండి? దైవజనుడు పంపించాడు అక్కడికి. దైవజనుడు పంపించి, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం మాట్లాడాడంటే, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమె ద్వారా నిన్ను పోషిస్తానని దేవుడు చెప్పాడు. అప్పుడు దైవజనుడు అక్కడికి వెళ్ళి ఆవిడని గుర్తుపట్టి ఆమెను కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని అడిగాడు. అడిగితే నీళ్లు తీసుకురావడానికి వెళుతుంటే ఆమె వెళుతుండగానే, అమ్మా ఒక అప్పం చేసుకొని తీసుకురమ్మా నీ చేతితో అని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ అన్నది కదా, అయ్యా యెహోవా జీవంతోడయ్యా, కొంచెమే పిండి ఉంది, చెప్పండి, కొంచెమే నూనె ఉందయ్యా. అయ్యా అది మేము చావకు ముందు నేను నా కుమారుడు చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నావయ్యా అని అంటే, అప్పుడు దైవజనుడు అన్నాడు కదా, స్తోత్రం చెప్పరేంటమ్మా, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దైవజనుడు అన్నాడు కదా, ఆ కింద చదువునానా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రాము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిన చప్పట్లు కొట్టరేంటండి దేవుడికి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్త్రీ ఏం చేసిందంటే, దేవుడు చెప్పినటువంటి మాటకి తన జీవితాన్ని సమర్పించుకుందండి. ఆమేన్. మొదటి స్త్రీ ఏం చేసింది? దేవుని మాటకి లోబడింది. ఈవిడేం చేసింది? సమర్పించుకుంది. ఏమన్నదో తెలుసు దైవజనుడిని మన భాషలో చెప్పాలంటే, అయ్యా నాకున్న దానిలో జీవము కలిగిన దేవుడు అడిగాడయ్యా. అబ్రహాము ఇస్సాకులు దేవుడు అడిగాడా? ఆయన అడిగితే నేను ఆయనకి ఏదైనా ఇవ్వటానికి సిద్ధమేనయ్యా. స్తోత్రం చెప్పరేంటండి? ఆయనకు చెప్పండి అమ్మా, నేను ఏదైనా ఇవ్వడానికి చెప్పాలి. ఆయనకి ఏది ఇవ్వటానికైనా నేను సిద్ధమేనయ్యా. ఎందుకంటే ఆయన ఎవరు? ఉన్నవి లేని వాటిగా మార్చేవాడయ్యా ఆయన. ఆమేన్ 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 ఆమేన్. లేని వాటిని ఉన్న వాటిగా మార్చే దేవుడు అమ్మా ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నేను ప్రకటిస్తున్నవాడు ఎవరో తెలుసా? స్తోత్రం. ఆయన కరువులో సమృద్ధిని అనుగ్రహించే దేవుడు అండి ఆయన. ఇదిగో ఈ రాత్రి వేళ దేవుడికి సమర్పించుకునే వాళ్ళు కావాలండి. దేవుడికి సమర్పించుకునే వాళ్ళు కావాలి. చాలా మందికి దేవుడికి ఇవ్వటం అంటే ఇష్టం ఉండదండి. దేవుడికి చెప్పండి ఇవ్వటం అంటే ఇష్టం ఉండదు. దేవుడికి ఇవ్వటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడికి మీరు ఇవ్వటానికి మీరు సమర్పించుకుంటే దేవుడు మీకు ఏది తక్కువ కాకుండా దేవుడు మీకు సమకూరుస్తాడు. జాగ్రత్తగా వినండి. ఇదిగో ఇది ఎంత అండి? ఇది ఎంత చెప్పండి? చెప్పాలి ఎంత? ఈ కాగితం ఎంత అండి? 200 కాగితం. ఈ 200 మనకు ఎవరు ఇచ్చారు?
ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. ఈ 200 దేవుడిచ్చి అంటున్నాడు. దీనిలో 90% మీరే వాడుకోండి. ఎంత? చెప్పండి. ఎంత? 90% మీ అవసరతలకే వాడుకోండి. ఒక 10% మాత్రం నాకు సమర్పించుకొని నాకు గిఫ్ట్ ఇవ్వండి. చెప్పండి, నాకు గిఫ్ట్ ఇవ్వండి. దేవుడికి ఏమి ఇవ్వాలంట? మనం ఏమివ్వాలంట? గిఫ్ట్ ఇవ్వాలంట. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈ 200 సంపాదించడానికి మనకు బలం ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఈ 200 సంపాదించడానికి మనకు జ్ఞానం ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఈ 200 సంపాదించడానికి మనకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరండి? దేవుడే. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములు విత్తండి, దేవుని సేవకి విత్తండి. మీ యొక్క ధనాన్ని దేవుని రాజ్యంలో సమర్పించండి. ఆమేన్. మీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పట్లేదు మీరు? ఆమేన్ చెప్పట్లేదు. మీ తరతరాలను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. నేను దేవునికి ఇచ్చి ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మీకు చెప్తున్నాను నేను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి ఇచ్చి, హల్లెలూయా, దేవునికి ఇచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ దేవుడి గురించి చెప్తున్నాను మీకు నేను. ఆమేన్. దేవుడికి ఇస్తే నేను ఆయనకి 200 ఇస్తే దేవుడు నాకు 2000 ఇచ్చాడు. దేవుడు నేను ఆయనకు 100 రూపాయలు ఇస్తే ఒక్కొక్కసారి ఆయన 10,000 ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దైవజనుడు ఫోన్తో ఇబ్బంది పడుతుంటే, నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ దైవజనుడికి నేను ఫోన్ ఇస్తే నేను ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంటే, ఇదిగోండి మీకు ఇప్పుడు మెసేజ్ చూపిస్తాను. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఇదిగోండి నా అకౌంట్లో ఎంత క్రెడిట్ అయింది పాస్టర్ గారు? ఎంత క్రెడిట్ అయింది? 10,000 ఎవరో అకౌంట్లో వేశారు. చప్పట్లు కొట్టరేంటండి దేవుడికి? 10,000 ఎవరో అకౌంట్లో వేశారు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములు వెతకడానికి మీ హృదయాల్ని సమర్పించుకోండి. ఆమేన్. ప్రార్థనకి మీ జీవితాల్ని సమర్పించుకోండి. పరిశుద్ధతకి మీ జీవితాల్ని సమర్పించుకోండి. యథార్థంగా బ్రతకటానికి మీ జీవితాల్ని సమర్పించుకోండి. దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి మీ జీవితంలో సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించండి. ఇదిగోమ్మా, ఈ రాత్రి ఆ స్త్రీ ఉంది కదా, తనకున్న కొంచెం పిండని వెనకాడిందండి. చెప్పండి అమ్మా, వెనకాడిందా? కొంచెం పిండి అని వెనక్కి తీసుకుందా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఆ పిండి ఆ రోజు తింటే 3 రోజులు బ్రతికేవాళ్ళు, 4 రోజులు బ్రతికేవాళ్ళు. ఆ రోజు తింటే 3 రోజులు బ్రతికేవాళ్ళు, 4 రోజులు బ్రతికేవాళ్ళు. కానీ దేవుని మాటకి అంగీకరించి సమర్పించుకుంటే స్తోత్రం చెప్పరేంటండి? దేవుని మాటకి ఆవిడ అంగీకరించి సమర్పించుకుంటే భూమి మీద వర్షం పడే వరకు అండి. స్తోత్రం చెప్పట్లేదేంటి? భూమి మీద వర్షం పడే వరకు దేవుడు ఆమె తిన్నది, ఆమె కుమారుడు తిన్నాడు, అలాగే తన కుటుంబం అంతా తిన్నది, దైవజనుడు కూడా తిన్నాడు. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో? మీకేం అర్థమవుతుందా? ఆ స్త్రీ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నదే దేవుడికి ఇచ్చిందండి. ఆమేన్. తన దగ్గర ఏముందో, వాట్ షీ హ్యాడ్, తనకేముందో అదే దేవునికి ఇచ్చింది. అదే దేవుడికి ఇస్తే దాన్ని తీసుకున్న దేవుడు, ఆమేన్, దాన్ని తీసుకున్న దేవుడు ఆమెకి బ్రతికున్నంత దినాలు కూడా ఆహారము ఇచ్చాడు. ఇదిగో ఈ రాత్రి వేళ లోబడిన స్త్రీని చూసాం. ఈ రాత్రి వేళ దేవుడికి సమర్పించుకున్న స్త్రీని చూసాం. స్తోత్రం చెప్పట్లేదేంటి మీరు? మొదటి స్త్రీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? దేవుని దూతను పంపించాడు. రెండవ స్త్రీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? దైవజనుడు పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని పంపించాడండి? దైవజనుడు పంపించాడు. జాగ్రత్తగా వినండి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము. స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం నుంచి కిందకు చదువుదా. వెంటనే ఆయన ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళుచుండిరి. ఆయన ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు
ఆ ఆ ఆ ఆ ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టుగా మోయిచున్న వారిని నిలిచి చాలండి. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ కూడా విధవరాలే కనపడుతుంది. ఆవిడకి కూడా ఒక్కడే కొడుకండి. ఎంతమంది కొడుకులు చెప్పండి? ఒక్కడే కొడుకు. ఆ ఒక్కగానొక్క కొడుకు ఏమైపోయాడండి? చెప్పాలి చనిపోయాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? కొడుకు పుడితే నేను పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ కొడుకు నన్ను చూసుకుంటాడు, ఈ కొడుకు నాకు పట్టెడు అన్నం పెడతాడు అనుకుంటారు కదండి. ఈ స్త్రీ కూడా అలాగే అనుకున్నది దేవుని బిడ్డలారా. చక్కగా వయసుకు వచ్చిన కుమారుడు చనిపోయాడు. ఆవిడ కూడా ఏమనుకుందంటే, ఇదిగో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ కుమారుడే చనిపోయాడు, రేపో మాపు నేను కూడా చెప్పండి రేపో మాపు నేను కూడా చనిపోతానని తను కూడా ఆలోచించి ఏడుస్తా ఉందండి. ఆ పాడిని మోసుకుంటూ వెళుతున్నారండి. వెళుతుంటే ఆ స్త్రీ సమస్యలో ఉన్నప్పుడు, మొదటి స్త్రీ సమస్యలో ఉన్నప్పుడేమో దేవదూతను పంపించాడు, రెండో స్త్రీ సమస్యలో ఉన్నప్పుడేమో దైవజనుడు పంపించాడు, మూడో స్త్రీ సమస్యలో ఉన్నప్పుడు ఆయనే అక్కడికి వచ్చాడు. చప్పట్లు కొట్టలేదు మీరు? ఆయనే అక్కడికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయనే అక్కడికి వచ్చి దేవుని బిడ్డలారా ఆ పాడి మీద చేయబెట్టాడు. ఆ పాడి మీద చేయబెడితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన ఎవరో అక్కడ ఎవరికి తెలియదు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనాలి? నువ్వెవరవయ్యా, ఎందుకయ్యా పాడాపోవని అడగాల లేదా? చెప్పండి అనాలా లేదా? అనాలి. కానీ ఆవిడ అనలేదండి. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఆయన పాడె ముట్టుకున్నాడంటే ఈయనెవరో ప్రత్యేకమైన వ్యక్తి, ఈయనెవరో మానవులకు అతీతమైన వ్యక్తి. ఆయన ఏదో ఒక ప్రత్యేకత ఆయనలో ఉందని ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసండి? ఆ కష్టములో ఉండి కూడా, ఆ దుఃఖములో ఉండి కూడా, ఆ బాధలో ఉండి కూడా ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవుణ్ణి గణపరిచిందండి. ఆమేన్. దేవుణ్ణి ఏం చేసింది? చెప్పండి. దేవుణ్ణి ఏం చేసింది? గణపరిచింది. చాలాసార్లు మన కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి గణపరుస్తామండి. చెప్పండి అమ్మా. శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి గణపరుస్తామా? గణపరచం. ఇదిగో ఈ రాత్రి వీడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ ఏం చేసిందంటే అంత దుఃఖంలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా, అంత వేదనలో ఉండి కూడా ఆమె ఏం చేసిందంటే యేసయ్యను అక్కడ ఏం చేసిందంటే గణపరిచింది. ఆమేన్. యేసయ్యను ఆమె గణపరిచింది. గణపరిచిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆ కిందకు చదవండి అమ్మా, ఆ కిందకు చదవండి. ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టుగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిన. దేవునికి రెండు చేతులు అయితే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ స్త్రీ దేవుణ్ణి గణపరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మృతుడైనటువంటి తన కుమారుడు సజీవుడిగా తిరిగి లేచాడండి. ఆమేన్. చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం సామాన్యమైన విషయం అండి. చెప్పాలి. చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం సామాన్యమైన విషయం కాదు. ఇదిగో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నవాడు, ఆమేన్, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నవాడు ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు, ఆయన మరణాన్ని జయించినవాడు, ఆయన మరణాన్ని మృంగివేసినవాడు. ఆయన ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి శ్రమ ఉన్నా, నీకు కావాల్సింది ఏంటంటే ఆయన గణపరిచే మనసు ఉండాలి, ఆయన గణపరిచేటువంటి గుణం ఉండాలి, ఆయన గణపరిచే హృదయం ఉండాలి, ఆయన గణపరిచే జీవితం ఉండాలి, ఆయన మహిమపరిచే జీవితం ఉండాలి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారా? కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద గొనగమాకండి. శ్రమ వచ్చినప్పుడు దేవుడిని దూషించమాకండి. ఈ రాత్రి వేళమ్మా, నీ కష్టం ఎలాంటిదైనా, నీ ఇబ్బంది ఎలాంటిదైనా, ఇదిగో అమ్మా, ఆయన నీ జీవితంలో ఏదైనా చేయబడని విశ్వాసం ఉంచి, ఆయన యందు నిరీక్షణ ఉంచి,
ఆయన గణపరచు. ఆమేన్. ఈ కష్టంలో నువ్వు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ కష్టంలో కూడా నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ కష్టంలో కూడా నువ్వు పోషిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. దేవుణ్ణి గణపరచండి. దేవుణ్ణి గణపరిస్తే ఈ మాట వినండి, ఈ మాట వినండి, మృతతుల్యమైన ప్రతి పరిస్థితి కూడా దేవుడు తిరిగి జీవింపజేస్తాడు. ఆమేన్. మృతతుల్యమైన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తిరిగి జీవింపజేస్తాడు, తిరిగి జీవింపజేస్తాడు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, మొదటి స్త్రీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? దేవదూతను పంపించాడు. రెండో స్త్రీ ఇబ్బందిలో ఉన్నప్పుడు దైవజనుడిని పంపించాడు. మూడో స్త్రీ ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయనే వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవదూతను పంపించైనా కార్యం చేయగలిగిన దేవుడు ఆయన, దైవజనుడిని పంపించైనా కార్యం చేయగలిగిన దేవుడు, ఆయనే వచ్చైనా కార్యం చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ సమయంలో నా వాక్యం ముగింపులో దేవుని బిడ్డలారా, కష్టంలో ఉన్న స్త్రీ కూడా దేవుడిని గణపరిస్తే దేవుడు ఆమె జీవితంలో ఏం చేశాడో ఒక్క సంఘటన చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, అబ్రాడ్లో అరబ్ కంట్రీస్లో ఒక దేశంలో ఒక ముస్లిం కుటుంబం ఉంది, మహమ్మదీ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆ మగపిల్లలు ఇద్దరు కూడా క్యాథలిక్ స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే క్రిస్టియన్ స్కూల్లో, క్యాథలిక్ స్కూల్లో మార్నింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, అలా స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ పెద్ద కుమారుణ్ణి దేవుడు తన ఆత్మ ద్వారా దర్శించాడు. ఆత్మ ద్వారా దర్శిస్తే దేవుని బిడ్డలారా, ఆ కుమారుడి ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే తల్లి మందలించింది. తల్లి మందలించి, మనమేంటి, మన దేవుడు ఎవరు, మన భక్తి ఏంటి, మనం నమాజ్లోకి వెళ్ళి నమాజ్ చేయాలి కదా, మసీదులోకి వెళ్ళి అని చెప్తా అంటే ఆ కుమారుడు ఏం చేశాడంటే, అమ్మా, యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు అమ్మా, యేసు ప్రభు చూచే దేవుడు అమ్మా, యేసు ప్రభు జీవితంతో మాట్లాడే దేవుడు అమ్మా, యేసు ప్రభు దర్శించి కార్యం చేసే దేవుడు అమ్మా, అమ్మా నేను యేసు ప్రభుని నమ్ముకుంటానమ్మని తల్లితో చెప్తే దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు రోజు మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకరోజు ఆ తల్లిని కూడా దర్శించాడు. దేవుడు ఆ తల్లిని కూడా దర్శించాడు. ఆ కుమారుడు ప్రార్థన చేసుకుంటుంటే తండ్రి మందలించి ఊరుకున్నాడు. కానీ ఈ భార్య ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యొక్క భర్త రోజు భయంకరంగా కొడుతున్నాడు, భయంకరంగా హింసిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ భర్త ఎంత హింసించినా అవి ప్రతిరోజు దేవుణ్ణి గణపరుస్తానే ఉంది, ప్రతిరోజు దేవుణ్ణి మహిమపరుస్తానే ఉంది, ప్రతిరోజు దేవుణ్ణి హెచ్చిస్తానే ఉంది. దేవుని బిడ్డలారా, అలాగా ఆమె దేవుణ్ణి గణపరుస్తూ ఉండగా ఆమె ఒక రహస్య సంఘానికి వెళ్ళటం ప్రారంభించింది. ఒక రహస్య సంఘానికి వెళ్ళటం ప్రారంభించి మనలాగా బహిరంగంగా ఇలా మీటింగ్లు పెట్టుకోవడానికి అరబ్ దేశాల్లో అవకాశం ఉండదు. అక్కడంతా కూడా రహస్య సంఘాలు జరుగుతాయి. అయితే అక్కడికి వెళుతూ ఉంటే దేవుని బిడ్డలారా, దైవజనుడు వాక్యం చెప్తుండగా బాప్తీసానికి ప్రేరేపించబడింది. బాప్తీసానికి ప్రేరేపించబడి బాప్తీసం తీసుకోవాలని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళితే దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా, మీ భర్త యొక్క పర్మిషన్ తీసుకోవాలమ్మా బాప్తీసం తీసుకుంటే అని చెప్పాడు. ఏమండి, ప్రార్థన చేసుకుంటుంటేనే ఘోరంగా చెప్పండి కొడుతున్నాడు, మరి బాప్తీసం తీసుకుంటానంటే ఊరుకుంటాడా? చెప్పండి చెప్పండి, ఊరుకోడు కదా. మొత్తం మీద వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆ భర్త అన్నాడు కదా, నువ్వు బాప్తీసం తీసుకొని రా, నిన్ను నేను చంపేస్తానన్నాడు. నువ్వు బాప్తీసం తీసుకొని వస్తే చెప్పండి, నిన్ను నేను చంపేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఒక మాట ఏమన్నాడంటే, నువ్వు బాప్తీసం తీసుకోక ముందు నువ్వు చేపల కూర బాగా వండుతావు కదా, నేను చేప తీసుకొస్తాను, చేపల కూర వండు, బాప్తీసం తీసుకొని రా, నాకు అన్నం పెట్టు, తర్వాత నిన్ను చంపేస్తానన్నాడు. చంపేస్తానని చెప్పి ఇంటికి వచ్చాడు, బ్యాగ్ పెట్టాడు, వెళ్ళాడు, చేప తీసుకొచ్చాడు, భార్యకి ఇచ్చాడు. భార్య చేప చేసింది, కూర వండింది, బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళింది. బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళి బాప్తీసం తీసుకొని దేవుణ్ణి స్తుతించుకుంటూ సంతోషంగా వస్తుంది. స్తోత్రం చెప్పరమ్మా. దేవుణ్ణి స్తుతించుకుంటూ సంతోషంగా తిరిగి వస్తుంది. సంతోషంగా తిరిగి వస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత భర్త అన్నం పెట్టమన్నాడు, పెట్టింది. ఆ తర్వాత భర్త ఏం చేశాడంటే, రోజు అతను చేసే ఆఫీస్ తాళాలు ఆవిడకి ఇచ్చేవాడు. ఆ రోజు ఆ తాళాలు ఆవిడికి ఇవ్వలేదు. ఆ నేరంతో ఆవిడ్ని చంపేయాలనుకొని తాళాలు తీసుకురా అన్నాడు. తాళాలు తీసుకురా అంటే ఆమె దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి కన్నీళ్లతో ఆ తాళాలు తీసుకొచ్చి భర్త దగ్గర చూపించింది. భర్త దగ్గర చూపిస్తే భర్త షాక్ అయిపోయాడు.
భర్త షాక్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, జరిగిన విషయం ఏంటో చెప్పమంటారా? జరిగిన విషయం ఏంటో చెప్పమంటారా? నువ్వు దేవుణ్ణి గణపరిస్తే, ఆమేన్, నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడమ్మా. ఆమేన్. దేవుణ్ణి మీరు గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. దేవుణ్ణి గణపరిచే వాళ్ళ కోసం దేవుడు ఏమైనా చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి గణపరిచే వాళ్ళకి దేవుడు ఏమైనా చేస్తాడు. జరిగిన విషయం ఏంటో తెలుసండి? అతడు వస్తూ ఏం చేశాడంటే ఆ తాళాలని నదిలో పడేశాడు. ఆ తాళాలని నదిలో పడేశాడు. ఆ తాళాలను నదిలో పడేస్తే ఆ తాళాలని చేప మింగింది. ఆ తాళాలని చేప మింగింది. చేప మింగితే అదే చేప జాలరు వలలో పడింది. అదే చేప జాలరి వలలో పడింది. దేవా మీకు స్తోత్రం నాయన. దేవా మీకు స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. మీరేమైనా చేయగలరు దేవా, మీరేమైనా చేయగలరు. చేప మింగింది, అదే జాలరు వలలో పడింది. ఆ చేప ఆ జాలరు వలలో పడితే, ఆ జాలరు అమ్మటానికి పెడితే ఈ భర్త రోజు వేరే దగ్గర చేపలు కొనేవాడంట. ఆ రోజు ఇక్కడికి వెళ్ళి చేప కొన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళి చేప కొన్నాడంట. జరిగిన విషయం ఏంటో తెలుసు దేవుని బిడ్డలారా? ఆ చేప ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఆవిడ చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, ఎన్ని శ్రమలైనా నా కోసం భరించి నన్ను గణపరిచావు కదా, ఇదిగో నిన్ను గణపరిచే టైం వచ్చేసింది. నీకు నిన్ను నేను గణపరిచే టైము, చెప్పండి అమ్మా, నిన్ను గణపరిచే టైము వచ్చేసింది అని రోజు చేప చేసే అలవాటు కదండి. ఇది గల్లుగల్లు శబ్దం వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆ తాళాలు తీసింది, దేవుణ్ణి స్తుతించింది, లోపలికి వెళ్ళి పెట్టింది. లోపలికి వెళ్ళి పెట్టింది. అప్పుడు ఆ భర్త అడిగాడు, ఎక్కడి నుంచి తెచ్చావు తాళాలంటే, ఏమండి ఏమండి, నేను నమ్ముకున్న దేవుడు చూచే దేవుడు అండి. ఆమేన్. నేను నమ్ముకునే దేవుడు చూచే దేవుడు అండి. నేను నమ్ముకునే దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఆమేన్, ఆమేన్ చెప్పరేంటండి మీరు? నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు అండి. అంతే కదండి. నేను నమ్ముకున్న దేవుడు అండి. మనుషులు దర్శించి మనుషుల జీవితాలు మార్చేవాడండి ఆయన. మనుషుల యొక్క బ్రతుకులు మార్చేవాడండి ఆయన. ఆయన ఆయన మనుషుల కోసం ఏమైనా చేసే దేవుడు అండి ఆయన. ఏమండి, మీరు వచ్చేటప్పుడు తాళాలు ఎక్కడేశారండి అని అడిగింది. అప్పుడు ఆ భర్త అబద్ధం చెప్పకుండా ఆ తాళాలు ఎప్పుడైతే చూశాడో షాక్ అయిపోయాడండి. షాక్ అయిపోయి తన భార్యతో అన్నాడు, అమ్మాయి, నేను ఆ తాళాలని నదిలో వేసాను అమ్మాయి అన్నాడు. నదిలో వేసానంటే అప్పుడు ఆ భర్త అన్నది, ఏమండి, మీరు నదిలో నీటిలో వెళ్ళిపోతాయి అనుకున్నారు, కానీ దేవుడు చేపతో ఏమన్నాడంటే ఆ తాళాలతో మింగమని చెప్పాడండి దేవుడు. ఆమేన్. దేవుడు ఆ తాళాలని మింగమని చెప్పాడండి. ఆ తాళాలని చేప మింగిందండి. ఆ చేపతో చెప్పాడు, ఆ జాలర్ల వాళ్ళు వెళ్ళి పడమని చెప్పాడండి. ఆ జాలర్ వాళ్ళు పడిందండి. ఆ తర్వాత మీరు రోజు చేపలు కొనేది చెప్పండి వేరే దగ్గర కదండి. ఈరోజు అక్కడే వెళ్ళి చేప కొనమని కూడా దేవుడు మీకు చెప్పాడండి. మీరు వెళ్ళి కూడా అక్కడే చేప కొన్నారండి. ఆ చేప నేను చేస్తుంటే మాట్లాడే దేవుడు కదండి, ఆయన నాతో మాట్లాడాడండి. ఈ చేప కడుపులో మీరు పడేసిన తాళాలు దేవుడు తీసుకొచ్చాడండి. అనగానే దేవుని బిడ్డలారా, ఆ భర్త ఏం చేశాడో తెలుసా? ఆ భర్త ఏం చేశాడంటే భార్యని వెళ్ళి కౌగిలించుకొని భార్యని క్షమించమని అడిగి ఆ రోజే భర్త అన్నాడు, నేను కూడా ఈరోజే యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఈరోజే నేను కూడా బాప్తిసం తీసుకుంటానని అతను కూడా బాప్తిసం కొరకు సిద్ధపడ్డాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి గణపరిచే అలవాటు చేసుకోండి, మీ కుటుంబాల్లో మార్పులు జరుగుతాయి. ఆమేన్. దేవుడు మీ కొరకు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయగలడు. ఇదిగో నేను ప్రకటిస్తున్నవాడండి, ఆయన ఏమైనా మన కోసం చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఈ రాత్రి వేళ ఒక స్త్రీ ఏమో దేవుడికి లోబడింది, ఒక స్త్రీ ఏమో దేవునికి సమర్పించుకుంది, ఒక స్త్రీ ఏమో దేవుణ్ణి గణపరుచుకుంది. మొదటి స్త్రీ చనిపోవడానికి డిసైడ్ అయిపోయింది, రెండవ స్త్రీ చనిపోవడానికి డిసైడ్ అయిపోయింది, మూడవ స్త్రీ చనిపోవడానికి డిసైడ్ అయిపోయింది. మొదటి స్త్రీ చనిపోదాం అనుకుంటే తన గర్భంలో నుంచే 14 మంది రాజులను పుట్టించాడు దేవుడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. 14 మంది రాజులని పుట్టించాడు దేవుడు.
ఈరోజు తన సంతానమేనండి. అరబ్ కంట్రీస్లో ధనవంతులందరూ తన సంతానమేనండి. చనిపోతుంది అనుకున్నటువంటి ఆమె దేవుడికి లోబడితే దేవుడు ఆమెను ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. దేవుని బిడ్డలారా, రెండవదిగా ఆ స్త్రీ దేవుడికి సమర్పించుకుంది. ఆ ఆహారం తిని 2-3 రోజులు చనిపోదాం అనుకున్నటువంటి స్త్రీ జీవితాంతం ఆహారంతో తృప్తిగా జీవించే కృప దేవుడు ఇచ్చాడండి. ఆమేన్. జీవితాంతం తృప్తిగా బ్రతిక కృప ఇచ్చాడండి. అలాగే ఈ స్త్రీ కుమారుడు చనిపోయాడు, తన కూడా చనిపోతాను అనుకొని తన యాత్రను కొనసాగిస్తా ఉంటే దేవుడు అక్కడికి వచ్చి పరామర్శిస్తే దేవుడు మీద ఆమె తిరుగుబాటు చేయకుండా దేవుడిని ఏం చేసిందండి? ఘనపరిచింది. దేవుడిని ఏం చేసింది? ఆ దుఃఖంలో ఘనపరిచింది, ఆ శ్రమలో ఘనపరిచింది, ఆ వేదనలో ఘనపరిస్తే దేవుడు ఏం చేశాడంటే చనిపోయిన తన కుమారుణ్ణి సజీవంగా లేపి తన చేతికి అప్పగించాడు దేవుడు. ఇదిగో ఈ రాత్రి వేళ నేను ప్రకటిస్తున్నవాడు సజీవుడైన దేవుడు. ఆమేన్. ఈ రాత్రి వేళ దేవుని మాటకు లోబడండి అమ్మా. ఈ రాత్రి వేళ దేవుడికి సమర్పించుకోండి. ఈ రాత్రి వేళ దేవుడిని గణపరచండి. దేవుడు మీ కొరకు ఏమైనా చేస్తాడు. ఒకసారి అలాగే కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, ఒకసారి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఇదిగో దేవునితో మాట్లాడండి. ఇప్పుడు వరకు దేవుడితో మాట్లాడాడు. ఎన్నోసార్లు దేవుడిని దర్శిస్తూ వస్తున్నాడు. అయినా నువ్వు దేవుడికి లోబడట్లేదు. ఎప్పటి నుంచో దేవుడినిలో కార్యం జరిగించాలనుకుంటున్నాడు. ఎప్పుడో నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు. ఎప్పుడో నీ జీవితంలో మార్పు తీసుకురావాలనుకున్నాడు దేవుడు. నువ్వు దేవుడికి లోబడట్లేదు. దేవుడు ఎన్నోసార్లు నిన్ను దర్శించాడు దేవుని బిడ్డ. దేవుడు ఎన్నోసార్లు నిన్ను దర్శించాడు దేవుని బిడ్డ. ఈ రాత్రి వేళ ఒక్కసారి దేవుడితో చెప్పండి, అయ్యా ఈ రాత్రి వేళ నేను నీకు లోబడతాను ప్రభువా. అమ్మ నోరు తెరుస్తున్నారా? అమ్మ నోరు తెరుస్తున్నారు? ఈ రాత్రి నోరు తెరుస్తున్నారా? నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారా? ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ పాపంలో ఉంటే దేవుని క్షమించమని అడుగు. సహోదరులారా, మీ గృహాల్లో ఉన్నారా? ఆయా స్థలాల్లో వాక్యం వింటున్నారా? మీరు పాపంలో ఉంటే దేవుని క్షమించమని అడగండి. ఇదిగో ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని క్షమించి ఇదిగో కలువరి సిలువలో తాను మీ కొరకు నా కొరకు కార్చిన రక్తముతో మన పాపాలు కడిగేస్తాడు. ఈ రాత్రి వేళ మనందరము దేవుడికి లోబడదాం. అలాగే ఈ రాత్రి వేళ దేవుడికి లోబడితే అమ్మా దేవుడు నీ కన్నులు తెరుస్తాడమ్మా. దేవుడు నీకు జీవజల నదిని ఇస్తాడమ్మా. ఇదిగో ఈ రాత్రి మనం కడవరి దినాల్లో ఉన్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. దినాలు భయంకరంగా మారిపోయినాయి. ఈ భయంకరమైన దినాల్లో అమ్మా నువ్వు కాపాడబడాలంటే నువ్వు దేవుడికి లోబడాలమ్మా. నువ్వు దేవుడికి లోబడాలి. అలాగే రాత్రి వేళ ఇదిగో అమ్మా ఆ స్త్రీ తనకున్నదే దేవుడికి సమర్పించిందమ్మా. తనకున్నదే దేవుడికి సమర్పించింది. తనకున్నదే దేవుడు అడిగితే దేవుడికి సమర్పించింది. తను తినకుండా దేవుడికి సమర్పించింది. తనకున్నది దేవుడు అడిగితే దేవుడికి కాదనలేదు. ఈ రాత్రి వేళ అమ్మా నువ్వు దేవుడికి ఇవ్వకే, నువ్వు పేదరికంలో ఉంటున్నావు. నువ్వు దేవుడికి ఇవ్వకే నువ్వు అప్పుల పాలైపోతున్నావు. నువ్వు దేవుడికి ఇవ్వకే ఆర్థికంగా నువ్వు పైకి రావట్లేదు. ఈ రాత్రి వేళ దేవా నీవు నాకు ఇచ్చిన దానిలో నేను నీకు ఇస్తాను ప్రభువా. నేను మీకు సమర్పించుకుంటాను ప్రభువా. నేను మీకు సమర్పించుకుంటే నువ్వు అంతకంతకు ఎక్కువ ఇచ్చే దేవుడు కానీ నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు నాయన. ఈ భారభరితమైన సేవ ప్రభువా, సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు నాయన. సేవకుడు ఈ వయసులో కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు. సేవకుడికి నేను సహకారంగా ఉంటాను ప్రభువా. అమ్మ ప్రార్థన చేస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి బలంగా కార్యం జరిగిస్తున్నాడు. అమ్మా మీరు దైవజనుడికి సహకారంగా ఉంటే దేవుడు మీ తరతరాలను ఆశీర్వదిస్తాడమ్మా. మీ తరతరాల దేవుడు దీవిస్తాడు. ఈ రాత్రి వేళ దేవుడికి సమర్పించుకుంటారా? దేవా ఈ బలం అంతా నువ్వు ఇచ్చిందే ప్రభువా. ఈ జ్ఞానం అంతా నువ్వు ఇచ్చిందే ప్రభువా. నాకంటూ ఏముంది ప్రభువా? నాకున్నదంతా మీరు ఇచ్చిందే ప్రభువా. మీరు ఏదన్నా అడిగితే నేను ఎప్పుడు కాదన్న ప్రభువా. మీరు ఎప్పుడు ఏదన్నా చేయమంటే నేను ఎప్పుడు కాదన్న ప్రభువా. అమ్మా తల్లి, దేవుడికి నేను ఇస్తే దేవుడు నన్ను దీవించాడమ్మా.
చెల్లి, దేవుడికి నేను ఇస్తే దేవుడు నన్ను దీవించాడమ్మా. సహోదరుడా, నేను నన్ను అడిగితే నేను దేవుడికి ఇచ్చాను, దేవుడికి సమర్పించాను. దేవుడు నన్ను దీవించాడు. అమ్మా, నిన్ను కూడా దీవిస్తాడమ్మా. నువ్వు కూడా దీవించబడాలా, నీ కుటుంబం దీవించబడాలా, నీ బిడ్డలు దీవించబడాలా, నీ భూమి దీవించబడాలా, నీ పంట దీవించబడాలా. ఈ రాత్రి వేళ దేవుడు సమర్పించుకోండి. ఈ రాత్రి వేళ ఆ స్త్రీ శ్రమలో ఉండి కూడా దేవుణ్ణి గణపరిచింది. శ్రమలు ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించమాకండమ్మా. దేవుణ్ణి గణపరిచి అలవాటు చేసుకోండి. దేవుణ్ణి గణపరచండి. నిందలలో దేవుణ్ణి గణపరచండి. అవమానాలలో దేవుణ్ణి గణపరచండి. శ్రమలలో దేవుణ్ణి గణపరచండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆ తర్వాత మిమ్మల్ని గణపరుస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఇదిగో అమ్మా, అన్ని జనరాలైనటువంటి ఆగర్నే చూచి, ఆగర్నే దర్శించి, ఆగర్నే పరామర్శించి కార్యం జరిగించిన దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను దర్శించడమ్మా. నువ్వేదో ఒక టైంలో యేసయ్యా నువ్వే నా తండ్రి అని అడుగుతావు కదా, యేసయ్యా నువ్వే నా దిక్కు అని అడుగుతావు కదా. ఆయన ఈ రాత్రి వేళ నిన్ను దాటి వెళ్ళిపోడమ్మా. ఈ రాత్రి వేళ నిన్ను దాటి వెళ్ళిపోడు. సహోదరుడా, ఈ రాత్రిలో ప్రార్థన చేస్తున్నావా? తల్లి, ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మీలో చాలా మందిలో దేవుడు ఆత్మకార్యం జరిగించడం నేను చూస్తున్నాను. మీ కన్నీరంతా దేవుడు తుడిచేయటం నేను చూస్తున్నాను. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మీలో చాలా మందిలో దేవుడు దైవిక స్వస్థత ఇవ్వటం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. చాలా మంది జీవితాల్లో దేవుడు కార్యం జరగటం నేను చూస్తున్నాను. అమ్మా, దేవుడికి లోబడండి రాత్రి. అమ్మా, దేవుడికి సమర్పించుకోండి రాత్రి. అమ్మా, దేవుని గణపరిచేటువంటి అలవాటుని అలవర్చుకోండి. దేవుని గణపరిచే అలవాటుని అలవర్చుకోండి. ఆయన దేవదూతను పంపించి ఆయన నీకు సహాయం చేస్తాడమ్మా. ఆయన దైవజనుడి ద్వారా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయనే దిగి వచ్చి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయనే దిగి వచ్చి ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అలాగే ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ మీ స్వరాలు విప్పి ప్రార్థన చేయండి. ప్రభువా, ముగ్గురు స్త్రీలను మా మధ్యకు మీరు తీసుకొచ్చారు నాయన. అయ్యా, ఇదిగో నా జీవితంలో కార్యాలు చేయగలిగిన దేవుడు అని ఈరోజు మీరు సూటిగా తేటగా నాతో మీరు మాట్లాడారు నాయన. అయ్యా, బహు దుఃఖము భయశుభారణ్యములో ఎటు దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆగను మీరు దర్శించిన దేవుడవయ్యా. ఆహారము లేక కరువుతో తాండవిస్తున్న సమయాలలో బ్రతికినంత కాలము సమృద్ధికరమైన ఆహారాలతో పోషించిన స్త్రీని మా మధ్యకి మీరు తీసుకొచ్చారు. బహు దుఃఖములో వేదనతో కుమిలిపోతున్నా ఒక విధవరాలి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపిన ఆ స్థితిని మేము చూసామయ్యా. వారి జీవితాల్లో కార్యాలు చేసిన దేవా, మా జీవితాల్లో కూడా నువ్వు కార్యాలు చేయబోతున్నావయ్యా. మా జీవితంలో అద్భుతాలు చేయబోతున్నావయ్యా. మా ప్రతి పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు ఆయన. ఓ దేవా, దేవా నీకు స్తోత్రాలయ్యా. మీరు పక్షపాతి కాదు కదా బాబు. నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నానని మీరు మాట్లాడుతున్నారు. ఓ సహోదరి, సహోదరుడా, నువ్వే స్థలములో ఉన్నావు, ఎక్కడ ఉన్నా అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా. ఆమె అరణ్యములో తిరుగుతున్నట్లుగా నా జీవితంలో నెమ్మది లేదయ్యా. నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా. నా జీవితంలో మనశ్శాంతి లేదయ్యా. నా బిడ్డల జీవితాల్లో, నా భార్య జీవితాల్లో, నా వ్యవసాయములో, నేను చేసే పనిలో నాకు నెమ్మది లేదయ్యా. కురింగిపోతున్నానయ్యా. వారి దర్శించినట్లుగా నన్ను కూడా దర్శించవా. వారి జీవితాల్లో సంతోషాన్ని నింపినట్లుగా నా కుటుంబంలో కూడా సంతోషాన్ని మీరు దయచేయండి అయ్యా. గొప్ప కార్యాలు చేసే దేవుడు, కన్నీటిని మీరు దాటిపోయే దేవుడు కాదయ్యా. అయ్యా కరుణించయ్యా. నేను అడగగలిగితామా అయ్యా? ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యము నీ జీవితంలో నా దేవుడు దయబోతున్నాడు. నా దేవుడు జరిగించబోతున్నాడు. నీ కన్నీటికి, దుఃఖానికి కారణమైన దానిని దేవుడు తొలగించనై ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఎక్కడున్న చోట అక్కడే ఒక చిన్న ప్రార్థన చేసుకో. దేవుని వైపు చేతులు చాచి, ప్రభువా నా జీవితంలో కార్యాలు చేయి. విధవరాలు జీవితాలలోనే ఇన్ని అద్భుతములు చేసిన దేవుడా,
నేను నీకు లోబడుతున్నానయ్యా. దైవజన ముఖాంతరములో నుండి మీరు మాట్లాడారు. నా కొరకే ఈ కూడికను మీరు ఏర్పాటు చేశారయ్యా. నా దుఃఖాన్ని తొలగించటానికే ఈ కూడికను ఏర్పాటు చేశారయ్యా. నన్ను దీవించటానికే ఈ కోడికను మీరు ఏర్పాటు చేశారయ్యా. నేను నీకు లోబడతానయ్యా. నేను నీకు విధేయత చూపుతానయ్యా. నేను అనగలిగితే దేవుని కార్యం చేస్తా. అలాగే దేవుని కొరకు సమర్పించుకోగలిగితే నీకున్నది అది ఏదో దేవుని సన్నిధికి నువ్వు తీసుకురాగలిగితే, దైవజనుడి దగ్గరకు దాన్ని తీసుకురాగలిగితే, ఈ భారమైన పరిచర్యలో నీ గోప్యలను విప్పగలిగితే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. బ్రతికినంత కాలము సమృద్ధిని కుటుంబంలో దేవుడు చూపించబోతున్నాడు. అలాగే నువ్వే స్థితిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, నెమ్మది మనశ్శాంతి లేకుండా నువ్వు కిమిలిపోతున్నావు. దేవుని మందిరానికి వచ్చి దైవజను దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించుకోగలిగితే, దేవుని మహిమపరచగలిగితే, దేవుని ఆరాధించగలిగితే, ఈ రాత్రి నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య జరిగించబోతున్నాడు. నీ పరిస్థితులను ఆయనే మార్చివేయబోతున్నాడు. ప్రభువా కృప చూపించండి. మీరే బలముగా మాట్లాడారు. దైవజనుని నాయన నిలబెట్టుకుని నాయన మీ స్వరమే ఇక్కడ వినబడింది నాయన. ఆత్మ నాయన ఇక్కడ సంచరించింది నాయన. ఒక్కొక్కరు మీరు తాకినందుకు కొందనాల, ఒక్కొక్కరు మీరు దర్శించినందుకు కొందనాల. ఒక బలమైన సమర్పణలోనికి, తీర్మానములోనికి మీరు తీసుకొచ్చినందుకు నాదో స్తోత్రమయ్యా. పరిచయ నాటికి దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, అభివృద్ధి పరచండి నాయన, శాఖలకు విశాలపరచండి నాయన. దైవజులు మంచి ఆరోగ్యం తెచ్చండి. ఎంతో భారముతో ఖర్చు పెట్టి ఈ మీటింగ్ సిద్ధపరుస్తున్నాడు అయ్యా. ఆకాశ వాక్యాలు విప్పండి, అనేక మంది హృదయాలు మీరు సిద్ధపరచండి. ఇది భారముగా ఉండకూడదయ్యా. ప్రతి మాసములో కూడా సంతోషముగా ఈ ఉజ్జీవ స్వస్థత కూడికలు జరుగునుగా. రాబు నాయన నవీన్ గారిని బట్టి వందనాలు, వాళ్ళ సతీమణి సంఘ బిడ్డలందరి బట్టి ప్రార్థన చేస్తాం. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించినందుకు వందనాలు, ఈ గ్రామాన్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యమైన కుటుంబాలలో గొప్ప కార్యములు మీరు చెయ్యబోతున్నందుకు స్తోత్రములయ్యా. చూపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామమునకి మనలు సమర్పించి అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్.